ప్రపంచంలోనే అత్యధిక రెజల్యూషన్ వాతావరణ అంచనా వ్యవస్థ అయిన WFSను ఏ దేశం ప్రారంభించింది? భారతదేశం. భారతదేశం ప్రారంభించిన భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ 6 కిలోమీటర్ల రెజల్యూషన్ గ్రిడ్తో ప్రపంచంలోనే మొట్టమొదటి స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన అధిక రెజల్యూషన్ వాతావరణ అంచనా వ్యవస్థ. ది డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? పూజా పూజారా. భారత క్రికెట్ దిగ్గజమైన చటేశ్వర పూజారా భార్య పూజా పూజారా ది డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్ అనే పుస్తకాన్ని రాశారు. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురించిన ఈ జ్ఞాపకం ఇటీవల విడుదలైంది. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగు పొందిన కుంభకోణం తమలపాకును ఏ రాష్ట్రంలో సాగు చేస్తారు? తమిళనాడు. కుంభకోణం వెట్రిలై అని కూడా పిలువబడే కుంభకోణం తమలపాకుకు ఇటీవల భారత ప్రభుత్వం భౌగోళిక సూచిక GI ట్యాగును మంజూరు చేసింది. దీనిని ప్రధానంగా తమిళనాడులోని తంజావూరులోని సారవంతమైన కావేరి నది పరివాహక ప్రాంతంలో పండిస్తారు. దీనికి ప్రత్యేక రుచి మరియు సువాసనను ఇస్తుంది. ఆకులు ముదురు నుండి లేత ఆకుపచ్చ రంగులో హృదయ ఆకారంలో ఉంటాయి మరియు ఘాటైన రుచిని కలిగి ఉంటాయి. ఈ తమలపాకు దక్షిణాసియా ఇళ్లలో రోజువారీ ఆహారం మరియు భోజనం తర్వాత నమలడానికి ప్రసిద్ధి చెందిన పాన్ తయారీకి ఉపయోగిస్తారు. భారతదేశంలో ముంబైలో క్యాంపస్ను స్థాపించిన మొదటి విశ్వవిద్యాలయంగా ఏ దేశానికి చెందిన ఇల్లినాయిస్ టెక్ నిలిచింది? USA. చికాగోలోని ఏకైక టెక్ కేంద్రీకృత విశ్వవిద్యాలయం అయిన ఇలినాయిస్ టెక్ స్వతంత్ర డిగ్రీ మంజూరు చేసే క్యాంపస్ను స్థాపించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ UGC ఆమోదించిన మొదటి USA విశ్వవిద్యాలయంగా అవతరించింది. ఇది వివిధ స్టెమ్ మరియు బిజినెస్ కోర్సులను బిజినెస్ స్టాండర్డ్ను అందిస్తుంది. ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకుడు అనే ప్రచారాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాసు ఇటీవల తిరుపతిలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ CII ఆంధ్రప్రదేశ్ ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ ఫోరం మరియు CII తిరుపతి ఎంటర్ప్రెన్యూర్స్ డెవలప్మెంట్ ఫోరంలను ప్రారంభించారు. ప్రతి ఇంట్లో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఒక కుటుంబం ఒక వ్యవస్థాపకుడు అనే ప్రధాన కార్యక్రమాన్ని ప్రారంభించింది. భారతదేశంలో మొట్టమొదటి AI ఆధారిత నాన్ ఇన్వేసివ్ రక్త పరీక్ష పరికరాన్ని ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్, తెలంగాణ. హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్ సూదులు లేకుండా 1 నిమిషం కంటే తక్కువ సమయంలో రక్త పరీక్షలను నిర్వహించే AI ఆధారిత సాధనాన్ని ప్రారంభించింది. దేశంలో ఇదే మొదటి సాంకేతికత. AI సాధనం అనేది 20 నుండి 60 సెకండ్లలో రక్త పరీక్ష ఫలితాలను అందించడానికి అధునాతన ఫేస్ స్కానింగ్ సాంకేతికతను ఉపయోగించే యాప్. IMF డేటా ప్రకారం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం అవతరించింది? భారతదేశం. భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ IMF డేటా ప్రకారం భారతదేశం ఇప్పుడు $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. అమెరికా, చైనా మరియు జర్మనీ ఆర్థిక వ్యవస్థలు మాత్రమే భారతదేశం కంటే పెద్దవని ఆయన అన్నారు. ఈ IMF డేటా ప్రకారం అమెరికా GDP 1.5%తో మొదటి స్థానంలో ఉండగా చైనా 2వ స్థానంలో, జర్మనీ 3వ స్థానంలో, భారతదేశం 4వ స్థానంలో,
జపాన్ 5వ స్థానంలో ఉన్నాయి. 78వ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఏ దేశ చిత్ర నిర్మాత అయిన జాఫర్ పనాహీకి అత్యున్నత బహుమతి లభించింది? ఇరాన్. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇరానియన్ చిత్ర నిర్మాత అయిన జాఫర్ పనాహీ అత్యున్నత పురస్కారాన్ని గెలుచుకున్నారు. ఆయన చిత్రం అయిన ఇట్ వాస్ జస్ట్ యాన్ యాక్సిడెంట్ ప్రతిష్టాత్మకమైన పాండి ఓరును సొంతం చేసుకుంది. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? తమన్నా భాటియా. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల బాలీవుడ్ నటి అయిన తమన్నా భాటియాను మైసూర్ శాండిల్ సబ్బు తయారుదారు కర్ణాటక సబ్బులు మరియు డిటర్జెంట్ల బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. భారతదేశంలో వైద్య పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? చరక. ఇటీవల భారత ఉపరాష్ట్రపతి గోవాలోని రాజ్భవన్లో చరకుడు మరియు సుశ్రుతుడి విగ్రహాలను ఆవిష్కరించారు. ఇది ప్రాచీన భారతీయ వైద్యానికి వారి కృషిని గౌరవించింది. కుషాన్ల కాలంలో ఆస్థాన వైద్యుడైన చరకుడు భారతదేశంలో వైద్య పితామహుడిగా ప్రసిద్ధి చెందాడు. కీలక గ్రంథమైన చరక సంహితను సంకలనం చేశాడు. ఇది రోగ నిర్ధారణ, నివారణ, శరీర ధర్మశాస్త్రం మరియు అంతర్గత వైద్యంపై దృష్టి పెడుతుంది. అతని యొక్క రచనలు అరబిక్ మరియు లాటిన్ భాషలోకి అనువదించబడ్డాయి. ఇది ప్రపంచ వైద్య శాస్త్రాన్ని ప్రభావితం చేసింది. పర్యాటకం, సాంకేతికత, పెట్టుబడి మరియు స్థిరత్వంలో నాయకులను అనుసంధానించడానికి టోరిస్ గ్లోబల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన దేశం ఏది? సౌదీ అరేబియా. సౌదీ అరేబియా మే 22, 2025న అధికారికంగా టోరిస్ను ప్రారంభించింది. ఇది పర్యాటకం, సాంకేతికత, పెట్టుబడి మరియు స్థిరత్వ రంగాలలోని నాయకులను అనుసంధానించడానికి రూపొందించబడిన ప్రపంచ వేదిక. పర్యాటక మంత్రి అయిన అహ్మద్ అల్ ఖతీబ్ ఆవిష్కరించిన ఈ టోరిస్ పెట్టుబడి అవకాశాలను అన్లాక్ చేయడం, పర్యాటక పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం మరియు సహకారం, అదేవిధంగా ఆవిష్కరణల ద్వారా భవిష్యత్తు ప్రయాణ విధానాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళలకు ఏఐ మరియు సైబర్ సెక్యూరిటీ శిక్షణను విస్తరించడానికి యశోద ఏఐ ఇనిషియేటివ్ను ప్రారంభించిన సంస్థ ఏది? జాతీయ మహిళా కమిషన్. ఇటీవల మే 22, 2025న జాతీయ మహిళా కమిషన్ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలోని మహాత్మా జ్యోతిబా పూలే రోహిల్ఖండ్ విశ్వవిద్యాలయంలో యశోద ఏఐ ఇనిషియేటివ్ను ప్రారంభించింది. ఈ యశోద ఏఐ అభియాన్ మహిళలకు కృత్రిమ మేధస్సు, సైబర్ భద్రత మరియు డిజిటల్ భద్రతా శిక్షణను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్సిడబ్ల్యూ ఇనిషియేటివ్ను ఫ్యూచర్ షిఫ్ట్ ల్యాబ్స్ సహకారంతో ప్రారంభించింది. ఇది ముఖ్యంగా గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల మహిళలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఖరీఫ్ సీజన్ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత మహావిస్తార్ యాప్ను ప్రారంభించింది? మహారాష్ట్ర. మహావిస్తార్ ఏఐ యాప్ అనేది ఖరీఫ్ సీజన్లో రైతులకు రియల్ టైం వ్యక్తీకరించిన వ్యవసాయ సలహా సేవలతో సహాయం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్. ఈ యాప్ రైతులను డిజిటల్గా శక్తివంతం చేయడానికి మరియు వారికి ఏఐ ఆధారిత సేవలను అందించడానికి రూపొందించబడింది. ప్రాజెక్ట్ కైపర్ అనేది ఏ సంస్థ యొక్క ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ ఇనిషియేటివ్? అమెజాన్. అమెజాన్ తన ప్రాజెక్టు కైపర్ కింద మొదటి 27 ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్షం నుండి ఇంటర్నెట్ నెట్వర్క్ను నిర్మించింది. ఈ ప్రాజెక్ట్ కైపర్ అనేది భూమి నుండి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ను ఉపయోగించి
అమెజాన్ యొక్క ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ ఇనిషియేటివ్ ప్రపంచవ్యాప్తంగా మారుమూల మరియు తక్కువ సేవలందించే ప్రాంతాలకు హై స్పీడ్ మరియు సరసమైన ఇంటర్నెట్ను అందించడం దీని యొక్క లక్ష్యం. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ WRI. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే నివేదిక ప్రకారం 2024లో భారతదేశం 18,200 హెక్టార్ల ప్రాథమిక అడవులను కోల్పోయింది. గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసింది. మే 2025లో మొదటి స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ యానిమల్ హెల్త్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్. వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ యానిమల్ హెల్త్ అనే నివేదికను విడుదల చేసింది. 2025-2023 మధ్య WOAH జాబితా చేయబడిన వ్యాధులలో దాదాపు సగం జూనోటిక్. ఇవి మానవ ఆరోగ్యానికి ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. వాతావరణ మార్పు మరియు ప్రపంచ వాణిజ్యం ఈ వ్యాధుల వ్యాప్తికి కీలకమైన చోదకాలు అని నివేదిక హెచ్చరిస్తున్నది. ఇంటెలిజెన్స్ బ్యూరో అనగా IB యొక్క డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? తపన్ కుమార్ డేకా. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా తపన్ కుమార్ డేకా పదవీ కాలాన్ని జూన్ 30 తర్వాత మరో సంవత్సరం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. పాకిస్తాన్తో ఉద్రిక్తులు పెరిగిన నేపథ్యంలో ఈ కీలక పరిణామం జరిగింది. పంచసుల్ పల్స్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఎక్కడ ప్రారంభించబడింది? ఉత్తరాఖండ్. భారత సైన్యం తన మొట్టమొదటి FM రేడియో స్టేషన్ను పంచసుల్ పల్స్ పేరుతో ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలో ప్రారంభించింది. దీనిని ఆర్మీ సెంట్రల్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అనింద్య సేన్ గుప్తా ప్రారంభించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలలో పౌరులతో నిర్మాణాత్మక సంబంధాలను ఏర్పరచుకోవడానికి దీర్ఘకాలికంగా సైన్యం చేస్తున్న ఆపరేషన్ సద్భావనలో భాగంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఫార్ములా 2 మొనాకో గ్రాండ్ ప్రిక్స్ స్ప్రింట్ను గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఖుష్ మైనీ. మొనాకో గ్రాండ్ ప్రిక్స్లో ఫార్ములా 2 రేసును గెలుచుకున్న తొలి భారతీయుడిగా ఖుష్ మైనీ నిలిచాడు. భారత మోటార్ స్పోర్ట్స్ ఒక చారిత్రాత్మక క్షణాన్ని చూసింది. 25 ఏళ్ల ఈ కుర్రాడు రివర్స్ గ్రిడ్ స్ప్రింట్ రేసులో పోల్ పొజిషన్ను విజయవంతంగా గెలుచుకున్నాడు. ఇన్స్పైర్ పథకం ఏ సంస్థ యొక్క ప్రధాన ఇనిషియేటివ్? సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం. ఇన్స్పైర్ పథకం అనగా ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఇది 2008లో ప్రారంభించబడిన సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఒక ప్రధాన ఇనిషియేటివ్. ఇది ప్రతిభావంతులైన యువతను ప్రాథమిక శాస్త్రాలలో పరిశోధన చేయడానికి ఆకర్షించడం మరియు భారతదేశంలో బలమైన సైన్స్ మరియు టెక్నాలజీ స్థావరాన్ని నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర స్కాలర్షిప్ల మాదిరిగా కాకుండా ఇది ప్రవేశ పరీక్షలను నిర్వహించదు మరియు విద్యాపరమైన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ ఇన్స్పైర్ ఫెలోషిప్ డాక్టోరల్ పరిశోధనను కొనసాగించడానికి ప్రతి సంవత్సరం సుమారు 1000 మంది పండితులకు మద్దతు ఇస్తుంది. గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్స్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ. చైనా, బ్రెజిల్, మెక్సికో మరియు స్పెయిన్ నుండి కొత్త ప్రదేశాలు గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సిస్టమ్గా గుర్తించబడ్డాయి. ఈ GIAHSను 2002లో ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ అయిన WAO ప్రారంభించింది. ఇది వాతావరణ మార్పు మరియు జీవ వైవిధ్యం కోల్పోవడం వంటి
సాంప్రదాయ వ్యవసాయానికి ముప్పులను పరిష్కరిస్తుంది. FAO యొక్క నెట్వర్క్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో 95 వారసత్వ వ్యవస్థలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోని విశ్వనాథ జిల్లాలో ఉన్న నాగ్శంకర్ ఆలయం తాబేల సంరక్షణకు అనువైన ఆలయంగా పేరు పొందింది? అస్సాం. అస్సాంలోని బిశ్వనాథ జిల్లాలోని నాగ్శంకర్ ఆలయాన్ని తాబేల సంరక్షణకు ఒక నమూనా ఆలయంగా గుర్తించారు. ప్రపంచ తాబేల దినోత్సవం సందర్భంగా ఈ గుర్తింపు చాలా సందర్భోచితంగా ఉంది. బార్సిలోనాను ఓడించి మహిళల ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని గెలుచుకున్న జట్టు ఏది? ఆర్సెనల్. మే 24, 2025 జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బార్సిలోనాను 1-0 తేడాతో అద్భుతంగా ఓడించి ఆర్సెనల్ తన రెండవ మహిళల ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని గెలుచుకుంది. AI ఆధారిత 3D వీడియో కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అయిన భీమును ఏ కంపెనీ ప్రారంభించింది? గూగుల్. AI మొదటి 3D వీడియో కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అయిన గూగుల్ భీమును ప్రారంభిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూలో జరిగిన మొదటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మణిపూర్. దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూలో జరిగిన మొదటి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం మణిపూర్. తర్వాత స్థానంలో మహారాష్ట్ర మరియు నాగాలాండ్ రాష్ట్రాలు నిలిచాయి. కర్ణాటక మరియు గుజరాత్ తర్వాత అంతరిక్ష పారిశ్రామిక విధానాన్ని ఆమోదించిన మూడవ రాష్ట్రం ఏది? తమిళనాడు. అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించడానికి మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి తమిళనాడు మంత్రివర్గం ఇటీవల అంతరిక్ష పారిశ్రామిక విధానాన్ని ఆమోదించింది. అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించిన కర్ణాటక మరియు గుజరాత్ తర్వాత తమిళనాడు మూడవ భారతీయ రాష్ట్రంగా అవతరించింది. ఇది ఇప్పటికే తిరునెల్వేలులోని మహేంద్రగిరిలో ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వంటి కీలకమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సౌకర్యాలను కలిగి ఉంది. ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యాన్ని పెంచడానికి తూత్తుకుడిలోని కులశేఖర పట్టణంలో ఇస్రో యొక్క రెండవ భారతీయ అంతరిక్ష నౌకాశ్రయాన్ని నిర్మిస్తున్నది. మినిట్మ్యాన్ 3 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ క్షిపణిను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ వైమానిక దళం ఇటీవల LGM-30G మినిట్మ్యాన్ 3 ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ క్షిపణి యొక్క విజయవంతమైన పరీక్షను నిర్వహించింది. ఈ క్షిపణి అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది మరియు భూమిపైన ఏ ప్రాంతానికైనా వార్ హెడ్ను అందించగలదు. ఈ LGMలో L అనగా సిలో లాంచ్డ్ అని అర్థం, G అనగా ఉపరితల దాడిని సూచిస్తుంది మరియు M అనగా గైడెడ్ క్షిపణి అని అర్థం. 46వ ఆగ్నేసియా దేశాల సంఘం యొక్క సమ్మిట్ 2025కి ఇచ్చినటువంటి దేశం ఏది? మలేషియా. 46వ ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం మలేషియాలోని కౌలాలంపూర్లో మే 26 నుండి మే 27 వరకు జరిగింది. ఆసియాన్ అనగా ఆగ్నేషియా దేశాల సంఘం మరియు ఇది రాజకీయ, ఆర్థిక మరియు భద్రతా సహకారాన్ని ప్రోత్సహించే ప్రాంతీయ సమూహం. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. ఆసియాన్ 1967లో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్ మరియు థాయిలాండ్లతో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది. తర్వాత బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్ మరియు కంబోడియాలో చేరి 10 ఆసియాన్ సభ్య దేశాలుగా ఏర్పడింది. భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ
IITM పూణే మహారాష్ట్ర. భారత వాతావరణ శాఖ త్వరలో మెరుగైన వాతావరణ అంచనాల కోసం భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఈ BFS అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ పూణే రూపొందించిన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన అధునాతన అంచనా నమూనా. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా 6 కిలోమీటర్ల రెజల్యూషన్ను అందిస్తుంది. బ్రహ్మోస్ NG అనగా నెక్స్ట్ జనరేషన్ క్షిపణిని భారతదేశం మరియు ఏ దేశం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి? రష్యా. బ్రహ్మోస్ NG నెక్స్ట్ జనరేషన్ క్షిపణి 800 కిలోమీటర్ల పరిధి. ఇది చిన్నది, తేలికైనది మరియు మరింత బహుముఖ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణి. యుద్ధ విమానాలు, నౌకలు మరియు జలాంతర్గమంలో ఉపయోగించేందుకు బ్రహ్మోస్ NG రూపొందించబడింది. దీనిని భారతదేశ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO, అదేవిధంగా రష్యా యొక్క NPO మ్యాషనో స్ట్రోయేనియా బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఆధ్వర్యంలో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ముఖ్యమంత్రి యువ ఉద్యమి వికాస్ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. యువతలో స్వయం ఉపాధిని పెంచడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యువ ఉద్యోగి అభియాన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద యువ వ్యవస్థాపకులు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పొందవచ్చు. రుణం పొందడానికి ఎటువంటి పూచీకత్తు లేదా వ్యక్తిగత హామీ అవసరం లేదు. యువత తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడంలో మరియు స్వావలంబన పొందడంలో మద్దతు ఇవ్వడం దీని యొక్క లక్ష్యం. ప్రపంచ సముద్ర పరిరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ఇటీవల 2వ బ్లూ టాక్స్ను నిర్వహించిన దేశం ఏది? ఇండియా. ప్రపంచ సముద్ర పరిరక్షణ ప్రయత్నాలను ప్రోత్సహించడానికి భారతదేశం ఇటీవల న్యూఢిల్లీలో 2వ బ్లూ టాక్స్ను నిర్వహించింది. ఫ్రాన్సు మరియు కోస్టారికా రాయబార కార్యాలయాల సహకారంతో భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫ్రాన్స్లోని నైస్లో జరగనున్న 3వ ఐక్యరాజ్య సమితి మహాసముద్ర సమావేశం కంటే ముందుగానే ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం దీని యొక్క లక్ష్యం. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్తో నడిచే సెమీ క్రయోజనిక్ ఇంజిన్ను ఏ ఏరోస్పేస్ కంపెనీ విజయవంతంగా పరీక్షించింది? అగ్నికుల్. మే 23, 2025న చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ అయిన అగ్నికుల్ కాస్మోస్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ ఆధారిత సెమీ క్రయోజనిక్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది. ఇది ద్రవ ఆక్సిజన్ మరియు శుద్ధి చేసిన కెరోసిన్ ఉపయోగించి సెమీ క్రయోజనిక్ ప్రొపల్షన్పై నడుస్తుంది. భారతదేశం అంతటా రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? అమృత్ భారత్ స్టేషన్ పథకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాలలో 103 పునరాభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్లు ప్రారంభించారు. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించిన అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేశారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం భారతదేశం అంతటా 1309 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని ఫిబ్రవరి 2023లో రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ పథకం ద్వారా స్థానిక వస్తువులను ప్రచారం చేస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనగా WHO మొట్టమొదటి WHO మహమ్మారి ఒప్పందాన్ని ఏ కార్యక్రమంలో ఆమోదించింది? 78వ ప్రపంచ ఆరోగ్య సభ, జెనీవా, స్విట్జర్లాండ్ దేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్య దేశాలు జెనీవాలోని 78వ ప్రపంచ ఆరోగ్య సభలో మొట్టమొదటి WHO మహమ్మారి ఒప్పందాన్ని ఆమోదించాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత 3 సంవత్సరాలకు పైగా జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. టీకాలు, మందులు మరియు పరీక్షలకు న్యాయమైన ప్రాప్యత ద్వారా
మహమ్మారి నివారణ, సంసిద్ధత మరియు ప్రతిస్పందన కోసం ప్రపంచ సహకారాన్ని మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. వైరస్ నమూనాలను పంచుకునే దేశాలు సకాలంలో మద్దతు పొందేలా చూడటానికి పాథోజన్ యాక్సెస్ మరియు బెనిఫిట్ షేరింగ్ సిస్టమ్ అభివృద్ధి చేయబడుతుంది. భారతదేశంలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్లను ప్రోత్సహించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ ఇండియా 2025 స్టార్టప్ యాక్సలరేటర్ను ఏ కంపెనీ ప్రారంభించింది? గూగుల్. ఇటీవల భారతదేశంలో ఏఐ ఆధారిత స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి గూగుల్ ఏఐ ఫస్ట్ ఇండియా 2025 స్టార్టప్ యాక్సలరేటర్ను ప్రారంభించింది. ఎంపిక చేయబడిన స్టార్టప్లకు గూగుల్ నిపుణుల నుండి మెంటర్షిప్ మరియు క్లౌడ్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లకు యాక్సెస్ లభిస్తుంది. వారు అధునాతన ఏఐ అభివృద్ధి సాధనాలను కూడా అందుకుంటారు మరియు జెమినీ అదేవిధంగా గెమ్మా వంటి ఏఐ మోడళ్లను ఉపయోగించడంలో సహాయం చేస్తారు. 2025 జాతీయ సహకార సుగంధ ద్రవ్యాల ప్రదర్శనకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. రాజస్థాన్లోని జైపూర్లోని జవహర్ కళా కేంద్రంలో జాతీయ సహకార సుగంధ ద్రవ్యాల ప్రదర్శన 2025 జరిగింది. దీనిని రాజస్థాన్ సహకార శాఖ మరియు రాజస్థాన్ రాష్ట్ర సహకార వినియోగదారుల సమైక్య నిర్వహించాయి. ఈ ప్రదర్శనలో ఆరోగ్యకరమైన మరియు సాంప్రదాయ సుగంధ ద్రవ్యాలు, మిల్లెట్ ఉత్పత్తులు మరియు ఇతర సహకార వస్తువులు ప్రదర్శించబడ్డాయి. ఈ సంవత్సరం శ్రీ అన్న అని పిలువబడే మిల్లెట్ ధాన్యాలతో తయారు చేసిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిలియా టియాంగోంగ్ గెన్సెస్ అనే కొత్త జాతి బ్యాక్టీరియాను ఏ దేశం కనుగొంది? చైనా. చైనా శాస్త్రవేత్తలు ఇటీవల టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో నిలియా టియాంగాంగ్ గెన్సెస్ అనే కొత్త జాతి బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఈ టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం అనగా స్కై ప్యాలెస్. ఇది లో ఎర్త్ ఆర్బిట్లో చైనా యాజమాన్యంలోని మరియు శాశ్వతంగా సిబ్బందితో కూడినటువంటి అంతరిక్ష కేంద్రం.